పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. గలగల పారే గోదావరి ఈ జిల్లాకు ఓ పెద్ద వరం. పశ్చిమ గోదావరి జిల్లాలో కళాకారులకు కొదువలేదు. మరీ ముఖ్యంగా పాలకొల్లు కళలకు కాణాచి. పాలకొల్లు ఒక్కటే కాదు, జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాలలోనూ కళాకారులు ఉండేవారు. స్వతంత్రానికి పూర్వం నుంచి అప్పటి జమీందారులు కళా పరిషత్తులను ప్రోత్సహించడంతో పశ్చిమ గోదావరి జిల్లా నాటక రంగానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. మద్రాస్ కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ కొనసాగుతున్న రోజుల్లోనే సినిమా షూటింగ్లకు పని కట్టుకుని మరీ జిల్లాకు వచ్చేవాళ్లు నిర్మాత, దర్శకులు. గోదావరి అందాలను కెమెరాల్లో బంధించేవాళ్లు. అప్పట్లో దాదాపు అన్ని సినిమాల్లోనూ కనీసం ఒక్క సీన్ అయినా గోదావరి ఒడ్డున తీసేవాళ్లు. సూపర్ డూపర్ హిట్ అయిన మూగ మనసులో అయితే అంతా గోదావరి ఒడ్డునే తీశారు. అలా తెలుగు సినీ పరిశ్రమ పురుడు పోసుకున్న తొలి రోజుల నుంచే పశ్చిమ గోదావరి జిల్లా తన స్పెషాలిటీని చాటుకుంది. ఆ తరువాత వచ్చిన కొంతమంది దర్శకులైతే గోదావరి నది చుట్టూ కథ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. గోదావరి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. గోదావరి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. జిల్లాలోని పాలకొల్లు నాటక రంగానికి పట్టుకొమ్మగా నిలిచింది. హాస్యానికి రారాజుగా నిలిచిన అల్లు రామలింగయ్య ఇక్కడివాడే. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా ఒక ఇమేజ్ను తీసుకువచ్చిన దాసరి నారాయణరావు పాలకొల్లు నేలతల్లి బిడ్డే. మొగల్తూరు మొనగాళ్లు మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాపు ఈ జిల్లా వాసులే. వీళ్లే కాదు, మురళీమోహన్, సునీల్, రవితేజ, కోడి రామకృష్ణ, రవిరాజ పినిశెట్టి, అడ్డాల చంటి, సురేష్ కొండేటి లాంటి వారంతా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన వారే. అల్లు రామలింగయ్య పేరుతో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పోస్టల్ స్టాంపును జిల్లా వాసులు ఎప్పటికీ మర్చిపోలేరు. పాలకొల్లు నుంచి మరి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సినీ పరిశ్రమకి పాలకొల్లుకి దగ్గర సంబంధాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందరూ చాలామంది డైరెక్టర్లుగా, రచయితలుగా, ఆర్టిస్టులుగా, రాజకీయ నాయకులుగా అభివృద్ధి అయినటువంటి గ్రామం ఇది. ఈవేళ కేంద్ర ప్రభుత్వం అల్లు రామలింగయ్య గారికి స్టాంప్ మీద ఆయన పేరేసేటంటే అది కళాకారులందరికీ గౌరవం, పాలకొల్లుకి గౌరవం, జిల్లాకు గౌరవం, రాష్ట్రానికి గౌరవం. తెలుగు సినిమా పరిశ్రమతో పశ్చిమ గోదావరి జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. పాలకొల్లు, భీమవరం పట్టణాల్లో నాటకాలు ఆడిన ఎందరో ఆ తరువాత సినిమాల్లో చేరి జిల్లా కీర్తిని దశ దిశలా వ్యాపింపజేశారు. చలనచిత్ర పరిశ్రమ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఈ పశ్చిమ గోదావరి జిల్లా, ముఖ్యంగా పాలకొల్లు యొక్క పాత్ర అద్వితీయమైనది. 100 సంవత్సరాల్లోనూ దానికి మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ పాలకొల్లు నుంచి దరిదాపుగా 16 మంది డైరెక్టర్లు, తర్వాత రచయితలు, గాయకులు, నిర్మాతలు, హీరోలు ఎంతోమంది పాలకొల్లు నుంచి వెళ్ళారు. పద్మశ్రీ అవార్డును గ్రహించి ఈరోజు ఆయన పేరున పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేస్తున్నటువంటి మా మహానటుడు అల్లు రామలింగయ్య గారు మా ఊరి నుంచి ఉంటాం, మాకెంతో గర్వకారణం. వెండితెర వెలుగులు ఉన్నంత కాలం గోదావరి అందాలు ప్రతి ఒక్కరిని ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి.